అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మైనారిటీలైన హిందువుల మీద ముస్లిం వర్గాలు హిందూ మహిళల మీద దాడి చేస్తూ రేపులు చేస్తూ వాళ్ళ ఆస్తిని ధ్వంసం చేస్తూ నానా హింస పెడుతున్న ముస్లింలారా ఖబర్దార్. మేము ఈ భారతదేశం నుంచి హెచ్చరిస్తున్నాం బిడ్డ, మీకు రేపు అన్ని సవలతులు ఇక్కడ భారతదేశం నుంచి నిలిపివేయబడుతుంది. మీరు గిట్ట మా హిందువుల మీద దాడి చేసినట్టయితే మీకు ఏ వస్తువు కూడా మీ భారతదేశం నుండి మీకు సప్లై ఆగిపోతుంది. ఖబర్దార్ మేము చెప్తున్నాము. మళ్ళీసారి దాడులు జరిగితే మేము భారతదేశంలో ప్రతి పౌరుడు మన హిందువుల తరఫున పోరాడి మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖబర్దార్, నేటి నుంచి దాడి జరిగినట్టయితే భారతదేశ వ్యాప్తంగా సంచలనమైన నిర్ణయం తీసుకుంటాము. భారతదేశాన్ని మొత్తం స్తంభింపజేస్తాము. మీకు వచ్చే నిధులన్నీ మేము ఆపుదల చేస్తాము. ఇదే మా హెచ్చరిక. దేశంలో జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా గుర్తించి వాళ్లకు తగిన హెచ్చరిక చేసి భారతదేశ పౌరులంతా వారికి మద్దతుగా నిలవాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడైనా దాడులు జరుగుతున్నాయంటే అది కేవలం హిందువుల మీదనే జరుగుతున్నాయి. ఈ హిందువులనే వారు అందరూ ఐక్యంగా ఉండి ఈ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఏ ప్రభుత్వాలు చూసినా కానీ ఈరోజు బెంగాల్లో కూడా ఒక డాక్టర్ పైన కూడా అక్కడ జరిగినటువంటి దాడి అక్కడ ప్రధాన పాత్ర ముస్లింలనే ఉంది. కానీ అక్కడ దాడిని కప్పిపుచ్చుకునేందుకు ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు కూడా ఆ ముస్లింలకి సపోర్ట్ చేస్తూ ఆ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఆమె గిట్ల ఒక సీఎం హోదాలో ఉండి కూడా ఆమె గిట్ల ఒక ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటైనది. అంతేకాకుండా బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ముస్లింలకు ఆమె ఒక పశ్చిమ బెంగాల్ని ఒక స్థావరంగా ఏర్పాటు చేసి అక్కడ ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రథమ స్థానంగా నడపడం జరుగుతుంది. దీన్ని మేము హిందూ సంఘాల ద్వారా ఖండిస్తున్నాము. జై శ్రీరామ్. నా పేరు దమయ్య గారి బాలచంద్ర, రామాయంపేట భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ను. ఈరోజు రామాయంపేట పట్టణంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రామాయంపేట పట్టణంలో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు, హిందువులపైన జరుగుతున్న మహిళలపైన హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా ఈరోజు రామాయంపేట బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇందులో అన్ని ఐక్యవేదిక సంఘాలు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ బంగ్లాదేశ్లో రక్షణ లేకుండా పోయింది. అక్కడ ప్రభుత్వం విఫలమైపోయింది. ఈరోజు హిందువులపైన దాడి చేయడం అసలు దేశంలోనే ప్రపంచంలోనే ఇది ఏమైనది. కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం హిందువులను కాపాడి వాళ్ళకి రక్షణ ఇవ్వాలని మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నాము. ఈ ఐక్యవేదిక తరఫున ఈ విధంగానే బంగ్లాదేశ్లో మళ్ళీ దాడులు జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తామని కోరుతున్నాము. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.